అదో బుజ్జి కోడేటి ఇవాళ జోరేడో పోతున్నట్టున్నారు, తయారయ్యారు మొత్తము. తట్టలు అన్ని పెట్టిరు, కట్టెలు అన్ని జోరు పెట్టి రెడీ అవుతారు. ఏం సంగతి? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గంగల ఎల్లమ్మకి పోతున్నాం. గంగల అక్కడ ఎల్లమ్మ దేవుడు ఉంటుంది. అక్కడ కోని కోసుకొని మొక్కులు పెట్టి వండుకొని తినేస్తాం. అన్ని చదివిన ఇలా నూనె, పుట్నాలు, బెల్లం, కొబ్బరికాయ, ఇక వంట సామాన్లు అన్నీ చదువుకున్నాం. ఇప్పుడు మా టాలెంట్ తీసుకొని ఇట్లా టాలెంట్లు పెట్టుకొని పోతాం. అక్కడికి వెళ్ళినాక కూడా అన్నీ కొని కోసేది దేవుని చూపిస్తాం, అన్నీ చూపిస్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇక కొబ్బరికాయ, నూనె, ఇక అట్టి చేపలు అన్నీ తీసుకెళ్తున్నాం. అక్కడ ఎల్లమ్మకు అట్టి చేపల కూర అంటే ఇష్టం కదా, అందుకే అట్టి చేపలు అవి తీసుకెళ్తున్నాం. మసాలాలు, చికెన్ వేసుకోవడానికి నిమ్మకాయ కోసి పెట్టిన. సరేనా, అక్కడికి వెళ్ళాక తర్వాత మళ్ళీ తీస్తాం. బాయ్. కూర వండుకున్నా, అయిపోయింది. అల్లుడు కారం వేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఇది వెళ్ళమ్మనా? ఏమో తెలియదు వచ్చినావా? ఏమో తెలియదు వచ్చినావా? ఇదేమో అంటుండ్రు. అన్ని తయారు చేసుకోవాలి. మొక్కరు మొక్కరు మనసులు అనుకుంటు కానీ మొక్క మగ పొలాల బొట్టు పెట్టి అందరికి పెట్టిన రాడు కానీ సాయంత్రం రాదు చికెన్.
వస్తే వస్తే బాబాయ్ వస్తే చూపి 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 గిటి చూపి చూపి ఇంకోటి చూపి ఏ అది ఇది రెండు చంపుతున్నావులే ఇప్పు జల్ది ఇప్పు వస్తాయి వస్తాయి ఇక పక్క పొంటి పెట్టుకున్నాడు ఇక ఇది అయిపోయినా అది లైన్ అని సెట్ చేస్తా అంటాడు ఇయ్యాల సెట్ చేసుడు ఇప్పు వస్తాయి వస్తాయి చూడు పో మా తినడం అయితే అయిపోయింది. మొక్కులు చెల్లించుకొని కోని కోసుకున్నాం, కూర అనుకున్నాం, తిన్నాం. చూసిరా మా గంగ గంగలెల్లమ్మ గంగ ఎంత బాగా వస్తుంది. నీళ్ళు మారుతున్నాయి. చూడు ఎంత మంచిగా ఆట ఆడుతుందో. చేపలు పడుతుంది మమ్మీ అనుకుంటే నీళ్ళలో ఆట ఆడుతుంది మా కూతురు మా పిల్లలందరూ. ఎల్లమ్మ దేవునికి అయితే మంచిగా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే కోరుకున్నా. సో ఫ్రెండ్స్ ఆటో అయితే మా బావ పైకి ఎక్కించిండు. ఆటోలో అందరం కూర్చున్నారు. మేము కూడా కూర్చుంటాం. మేమేమిటి పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.